నమస్కారం. న్యూస్ డెస్క్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు జాతీయ అంశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 3 సావనీర్ నాణేలను విడుదల చేశారు. ఇందులో బలరామయ్య, అయోధ్యలోని రామజన్మభూమి ఆలయం థీమ్ ఆధారంగా ఒకటి, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SPMCILకు సంబంధించి 19వ స్థాపనా కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయోధ్యలోని రామ్లల్లా రామజన్మభూమి దేవాలయం థీమ్తో కూడిన 3 స్మారక నాణేలను ఆవిష్కరించారు. బుద్ధుని జ్ఞానోదయమైన జ్ఞాపకార్థం ద్విలోహ కవచమైన సావనీర్ నాణ్యాన్ని, భారతదేశంలో అంతరించిపోతున్న జంతువుల్లో భాగంగా ఖడ్గమృగం ఉన్న మరొక నాణ్యాన్ని, ఇలా మొత్తం 3 నాణ్యాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ మాట్లాడుతూ SPMCIL సంస్థ విడుదల చేస్తున్న స్మారక స్టాంపులు లేదా నాణ్యాలను తీసుకున్న ఇతివృత్తాలు ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయని చెప్పారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ ఆందోళనలు, దివ్యాంగులకు సంబంధించిన ఆందోళనలు తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి నాణ్యాలను బహుమతిగా ఇవ్వడానికి, విలువైన వస్తువులుగా మారడానికి తగినంత ఆకర్షణీయంగా మారతాయని పేర్కొన్నారు. అయితే నాణ్యాలు, స్టాంపులను సేకరించడానికి ఇష్టపడే వ్యక్తులకు ఈ స్మారక వెండి, ఆక్సిడైజ్డ్ మెటల్ నాణ్యాలు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి నామమాత్రపు ధరకు కొనుగోలు చేయవచ్చును.